హలో అండి, ఈరోజు నేను జీలకర్ర పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూడండి, కావలసిన పదార్థాలు: ఒక 5 స్పూన్లు జీలకర్ర, ఒక 3 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ వాము, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ, ఒక చిన్న చింతపండు, 2 పచ్చిపసుపు కొమ్ములు. ఇవి కావలసిన పదార్థాలు. ఈ విధంగా చేసుకోవాలి. చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి బాగా దూరగా వేపేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని బాండీలో వేసి వేపేసుకోవాలి. దూరగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి బాగా వేపేసుకోవాలి. ఇవి చాలా మంచిదండి. ఇది ఆరోగ్యానికి చల్లని కాలంలో ఇంకా బాగా పనిచేస్తుంది. పేషెంట్లకు ముఖ్యంగా ఇది చాలా మంచిది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి బాగా అవుతుంది. జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్గా కూడా అన్నంలో వేసుకొని తింటే. ఇది బాగా దూరగా ఈ పదార్థాలన్నీ వేపేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిపసుపు, చింతపండు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. పోపు అన్నమాట. ఇది పోపు వేసుకొని ఆవాలు వేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లి గుడ్లు, ఒక ఉల్లిపాయ తీసుకొని ఎల్లుల్లి గుడ్లు ఒలుసుకొని ఇది కూడా వేసుకోవాలి. పోపు బాగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేపుకోవాలన్నమాట. ఈ పోపు బాగా వేగాక ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా బాగా వేపేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఇందులో కూడా కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, టేస్ట్కి తగ్గట్టుగా అన్నమాట. కారం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో చాలా బాగుంటుంది. పేషెంట్లకు మంచి ఉపయోగపడుతుంది. ఇది జీర్ణశక్తి బాగా అవుతుంది. దీనిలో వాటర్ వేసుకోవాలి. బాగా వేగినాక వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే, సింపుల్ అండి. చాలా ఈజీ, చాలా టేస్ట్గా కూడా